K+ News Network presents. నా భర్తను చిత్రహింసలు పెట్టి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు వర్రా కళ్యాణి. నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో వర్రా కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, నా భర్త వర్రా రవీంద్రారెడ్డి విషయంలో పోలీసులు చట్టాన్ని ధిక్కరిస్తున్నారని, దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను మీడియా సమక్షంలో ఉంచుతున్నానని అన్నారు. నా భర్తను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేసినట్టుగా స్వయంగా డీజీపీ గారు చెప్పారని, కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే చెప్పారని, కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. నా భర్తను 8వ తేదీన అదుపులోకి తీసుకున్నారని, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీన AP04 BK0455 కారులో వస్తున్న నా భర్తను అదుపులోకి తీసుకున్నారని, నవంబర్ 8వ తారీఖున అదుపులోకి తీసుకున్న పోలీసులు నవంబర్ 12వ తేదీన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కానీ రాము 11వ తేదీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అబద్ధం చెబుతున్నారని అన్నారు. ఈ 3 రోజుల పాటు చట్టవిరుద్ధంగా నా భర్తను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని, నా భర్తకు బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు తీసుకున్నారని, ఈ విషయాన్ని రిమాండ్ పంపే సమయంలో నా భర్త మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకెళ్లారని, వాస్తవాలను న్యాయస్థానాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారు ముందు కూడా తెలియజేశారు. ఆ మెజిస్ట్రేట్ గారు ముందు చెప్పిన నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీని కూడా మేము ఉంచుతున్నాము. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. వాళ్ళు కూడా చెప్పారు. నేను తర్వాత ఇంకా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని కర్నూలు కోర్టు దగ్గర తీసుకున్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్రా రవీంద్రారెడ్డి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి. మా వారి అక్షేసం కూడా ఎవరనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులను అందరికీ పంపించుకొని నా వర్రా రవీంద్రారెడ్డి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత కర్నూలు పుల్లూరు కోల్పాల దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంట. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్ళారంట. అక్కడ తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తే విషయం తెలిసిపోద్ది అయిన తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంట. నేను ఎక్కడనేది వాళ్ళకి కూడా అడగలేదు. తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయనకి చాలా చిత్రహింస పెట్టారండి. పక్కన మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్ణాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడాలమ్మా, అలా హింసించాడు మీ రవి అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు. అమ్మా మేము భయపడ్డామమ్మా, ఎక్కడ ఫస్ట్ మీకు చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి వర్రా అని మా ఆయన చాలా హింసించారంటండి. మా ఆయన నేను ఒప్పుకోను సార్, నేను చెప్పను, మీరు చెప్పేది నా ప్రకారం నేను చేసినట్టుగా ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలని కొట్టారంట. చాలా చిత్రహింస పెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హింసించారంట. అది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి. స్వయంగా మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్సే ఆయనతో పాటు ఇద్దరున్న వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్నా ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా హింసించారు. ఈ వర్రా అనేది చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎన్కౌంటర్ చేస్తావు అని బయటించి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు పక్షపాత చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీ ద్వారా కోరుకుంటున్నానండి. లేదండి, స్వయంగా నేను చూశాను. స్వయంగా నేను అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు సర్జరీ తీసుకున్నప్పుడు ముఖాలు వెళ్ళినప్పుడు చూసి స్వయంగా నాకు చూపించాడు. ఇక్కడ అరికాల్లో కొట్టారు, మోకాలు స్వయంగా నాకు చూపించాడండి. మొన్న వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు, ఇదిగో చూడు ఇలా కొట్టారు,
నేనైతే భయపడ్డాను. ఆయన చెప్తున్నా, ఆయన చెప్తుంటే నిజంగా అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే, పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా, లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు, లేకుంటే పోలీసులు అనేది స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకేమో ఆయన కక్ష ఉండదు. వాళ్ళు పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో, ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. మీడియాలో మీ ద్వారా ఏదైనా కొంచెం న్యాయం జరుగుతుందని మీ ద్వారా మీకు కోరుకుంటున్నానండి. ఈ న్యాయపరంగా మేము ఎంత దాకానే వెళ్తాము. మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని దానివల్ల ఈ మీద కక్ష పెట్టుకున్నారండి. అంటే ఇంకేం లేదు. ప్రశ్నించకూడదు. వీళ్ళు చేసిన తప్పైనా ఒప్పైనా వాళ్ళు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏం చేసినా ఓకే అన్నట్టుగానే జనాలు కానీ ప్రజలు కానీ నమ్మేయాలి. వాళ్ళు చేసిన ఎంత తప్పైనా ఓకే సార్ మీరు చేసిన కరెక్ట్ అనే వాళ్ళైతే ఓకే. మీరు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళది తప్పు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తప్పు అయిపోతుందండి. మా ఆయన చెప్తున్నారంటే ఇంకో విషయం, నేను ఒప్పుకోకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో ఇప్పించాలో మాకు తెలిసిన పోలీసులు బెదిరించారంటండి. ఇంకా చూడండి మేము ఏమనుకోవాలి పోలీసుల గురించి. ఫేస్బుక్ మా ఆయన ఫ్రెండ్స్ నేను ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో ఉదయభూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన లాగిన్ అయ్యి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే